ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనీ ఎంపికయ్యారు. అయతుల్లా ఖమేనీ మృతితో ఆయన స్థానంలో అతడి రెండో కొడుకు బాధ్యతలు చేపట్టనున్నారు. షియా మతగురువైన ముస్తఫా 1969 సెప్టెంబర్ 8న జన్మించాడు. తండ్రి బాటలో నడుస్తూ వచ్చారు. ఖమేనీ ఆఫీసులో కీలక పాత్ర పోషించారు. ఐఆర్జీసీతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనీ ఎంపికయ్యారు. అయతుల్లా ఖమేనీ మృతితో ఆయన స్థానంలో అతడి రెండో కుమారుడు బాధ్యతలు చేపట్టనున్నారు. షియా మతగురువైన ముస్తఫా 1969 సెప్టెంబర్ 8న జన్మించాడు. తండ్రి బాటలో నడుస్తూ వచ్చారు. ఖమేనీ ఆఫీసులో కీలక పాత్ర పోషించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఖమేనీ చనిపోయినటువంటి కొన్ని గంటల్లోనే ఆయన వారసుని కూడా ఎంపిక చేశారు. దాదాపు ఇది ఇరాన్ సాంప్రదాయ ప్రకారం ద గార్డియన్ కౌన్సిల్, అంటే 88 మందితో కూడినటువంటి ఈ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఈ ప్యానెల్లో దాదాపు 88 మంది వరకు ఉంటారు. ఈ 88 మంది కూడా డిసైడ్ చేస్తారు రానున్న రోజుల్లో ఎవరు ఉంటారు, ఇరాన్ కి సంబంధించిన అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు, అలాగే చీఫ్ కమాండర్ గా ఎవరు ఉంటారు, ఆయన వారసుడిగా ఎవరు ఉంటారు అన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా సెలెక్ట్ చేస్తారు. ద గార్డియన్ కౌన్సిల్ అనే పేరుతో ఇరాన్ సాంప్రదాయకమైనటువంటి పద్ధతిలో ఇతన్ని ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 1969లో జన్మించినటువంటి ముస్తఫా దాదాపు రాజవంశానికి వ్యతిరేకంగా రివల్యూషనరీ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి. బాల్యంలోనే తన తండ్రి అరెస్టులను అవన్నీ చూశారు. తర్వాత ఇరాన్ లో తన కుటుంబం పట్ల అప్పటి రాజవంశం ఎలా బిహేవ్ చేసింది, వారిని ఎలా ట్రీట్ చేసింది అన్నది దానికి దగ్గరగా చూసిన వ్యక్తి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత కుటుంబం టెహరాన్కి మారింది. అక్కడి నుంచి కూడా ఆయన పూర్తిగా హై స్కూల్లో చదువుకొని ఇరాన్ ఎలైట్ల కనుక శిక్షణ కేంద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ముస్తఫా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరి ఎంపిక కూడా చాలా ఇదిగా జరిగింది. ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఖమేనీ ఖతం కావడంతో అతని యొక్క వారసుని కూడా అంతే స్థాయిగా కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 88 మంది క్లరికల్ కౌన్సిల్ అంటారు ఇరాన్. దీనికి సంబంధించి న్యూ సుప్రీం లీడర్ ని ఎన్నుకోవాలంటే వారి సాంప్రదాయ పద్ధతిలోనే దీన్ని ఎన్నుకోవడం జరిగింది. దాదాపు 2015లో న్యూక్లియర్ ప్రయోగాలు చేసిన, అంటే అణుబాంబుకు సంబంధించినటువంటి ప్రయోగాలు చేసిన తర్వాత అందులో కీలకమైన వ్యక్తిగా కూడా అహ్మద్ వహదీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ నాన్న తర్వాత పూర్తి స్థాయిగా అక్కడ ఇరాన్ మీద పట్టున్న వ్యక్తి, తర్వాత ఇరాన్ సాంప్రదాయానికి సంబంధించి అన్ని బాధ్యతలు తీసుకున్న వ్యక్తిగా ఉన్నారు. అమెరికా ఇజ్రాయెల్ ని భయపెట్టాలి అంటే ఖచ్చితంగా కూడా ఖమేనీ వారసుడిగా, రాజకీయ వారసుడు కావచ్చు, తర్వాత ఈ వారసుడిగా కూడా ఇతనే సరైన వ్యక్తి అని చెప్పి మొత్తం అంతా ఎన్నుకోవడం జరిగింది.